అందరికీ నమస్కారం అండి. నర్మదా పుష్కరాలు జరుగుతున్నాయి కదండి. వాటి గురించి నేను పురాణాల నుంచి సేకరించిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. పురాణాల ప్రకారము సాక్షాత్ పరమశివుని శరీరం నుండి ఉద్భవించింది నర్మదా నది. నర్మదా నదికి అంత పవిత్రత ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా? సాక్షాత్తు పరమశివుడు వృక్షశైలంగా పిలిచే అమరకంఠంపై ఘోరమైన తపస్సు చేస్తూ ఉండగా ఆ శరీర వేడికి పరమశివుని శరీరం నుండి చెమట రూపంలోని చెమట ప్రవహించగా అది ఒక తటాకం వలె ఏర్పడి ఒక స్త్రీ రూపం దాల్చిందనమాట. ఆ స్త్రీ వెంటనే లేచి చాలా సంవత్సరాలు తపస్సు చేసిందనమాట. ఆమె చాలా అందగత్తె. ఆమె అందాన్ని చూసి దేవతలు సైతం చాలా ఆశ్చర్యపోయారు. ఇంత అందగత్తెని ఎప్పుడూ చూడలేదే, ఇంత అందగత్తెన ఆమె మాకు సొంతమైతే ఎంత బాగుండును అనుకుంటూ పరమశివుని దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర, మేము ఒక ఆమెని చూసాము, చాలా అందంగా ఉంది, ఆవిడ మాకు సొంతం కావాలి అని అడిగారు అన్నమాట. అప్పుడు పరమశివుడు నవ్వుకుని అన్నారు, ఎవరు అయితే ముందు పరిగెత్తి ఆమెను దక్కించుకుంటారో ఆమెకి మీకు దక్కుతుంది అనేసి అన్నారన్నమాట. అందుకనే దేవతలందరూ పోటీ పడి ఒకరి వెనక ఒకరు అలా పరిగెడుతూ ఆమెను వెంబడించారు. ఆమె భయపడి వేగంగా పరిగెత్తసాగింది. అప్పుడు పరమశివుడు ఆమెను కాపాడదలిచి ఆమెని ఒక పవిత్రమైన నదిగా మార్చారట. అప్పుడు దేవతలను ఉపశమనపరిచి, మీరు మంచి మనస్సుతో మంచిగా ఆలోచించి ఏ శుభకార్యాలు ఏ మంచి పనులు చేసినా ఇక్కడ అంతా మంచిగా జరుగుతుంది. ఈమె నర్మదా నది, ఇక్కడ ఏ పుణ్యకార్యాలు చేసినా చాలా పవిత్రంగా పంతులు ఎటువంటి వారైనా పవిత్రులుగా మారుతారు అని వరం ఇచ్చారట పరమశివుడు. సాక్షాత్తు ఆ నదిలోని రాళ్ళన్నీ ఒక నర్మదా బాణాలుగా, అంటే సాక్షాత్తు శివుని రూపాలుగా మారుతాయటండి. ఆ నర్మదా నదికి అంత ప్రత్యేకత ఉంది. ఆ నర్మదా నదిని ఒడ్డు నుండి చూస్తేనే ఎన్నో జన్మల పాపాలు నశించిపోతాయటండి. నర్మదా నదికి అంత ప్రత్యేకత ఇచ్చారు ఆ పరమశివుడు. నర్మదా నది గురించి మరొక కథనం కూడా వినికడలో ఉంది. పూర్వము దేవతలు రాక్షసులు సముద్రం మదనం చేస్తుండగా సముద్రంలోంచి లక్ష్మీదేవి, సకల దేవతలు, సకల సంపదలు పుట్టాయి కదండి. వాటికి ముందు ఒక గరళం పుట్టిందనమాట సముద్ర మదనం చేస్తుంటే. ఆ గరళాన్ని లోకములన్నింటినీ కాపాడడానికి సాక్షాత్ పరమశివుడే ఆ గరళాన్ని మింగాడండి. తన కంఠంలో ఆ గరళాన్ని పెట్టుకున్నారండి. ఆ గరళం పెట్టుకున్న మంటకి పరమశివుడు కూడా చాలా ఇబ్బంది పడ్డారటండి. ఆ బాధ నుంచి ఉపశమనం కలగడానికి పార్వతీదేవి ఏం చెయ్యాలా అనేసి పరమశివుడి కంఠం పట్టుకుని పరమశివుడు పార్వతీదేవి చూస్తుండగా ఏ నదీ జలాల్ని తాగితే ఈ గరళంలో మింగిన మంట తగ్గుతుందా అని చూస్తుండగా నర్మదా నది పరమశివునికి కనిపించిందటండి. వెంటనే ఆ నర్మదా నదిలోని జలాన్ని తీసుకుని తాను దోశలతో పట్టుకుని సేవించగా ఆ పరమశివుని గరళం మింగిన మంట కూడా ఉపశమనం పొందిందటండి. అందుకని నర్మదా నదికి అంత ప్రత్యేకత ఉందండి. స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయండి. ఇక్కడ నర్మదా నదిలో ఎంతో ప్రత్యేకమైన ఓంకార జ్యోతిర్లింగ రూపంలో పరమశివుడు నెలకొని ఉన్నారండి. నర్మదా నది తీరాన ఆదిశంకరాచార్యులు నడయాడిన స్థలం అండి నర్మదా నది. నర్మదా నది ఒడ్డున శంకరాచార్యుల గురువైన గోవిందపాదాచార్యులు తపస్సు చేసిన స్థలం అండి. ఒకసారి నర్మదా నది ఉవ్వెత్తున తన ఉగ్ర రూపంతో గ్రామాన్ని ముంచెత్తడానికి వచ్చిందటండి. ఆ టైంలోనే నర్మదా నది ఉగ్రరూపం దాల్చిన టైంలోనండి శంకరాచార్యులు చిన్న బాలుడండి. ఆయన గురువు గోవిందపాదాచార్యులు నర్మదా నది ఒడ్డున తపస్సులో లీనమై ఉన్నారండి. ఈ నర్మదా నది ఉధృతిని ఆయన గమనించలేదు. ప్రజలందరూ భయభ్రాంతులై
ఏం చెయ్యాలో తెలియక గోవిందపాదాచార్యులేమో తపస్సులో ఉన్నారు. ఏం చేయాలరా దేవుడా అనుకుంటూ భయపడి చేసేది లేక అప్పటికి శంకరాచార్యులు చిన్న బాలుడటండి. అప్పుడు శంకరాచార్యుల్ని ప్రార్థించారటండి. నాయనా మమ్మల్ని నువ్వే కాపాడాలి, మీ గురువుగారేమో తపస్సులో నిమగ్నమై ఉన్నారు, మాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే అప్పుడు శంకరాచార్యులు నర్మదామాతని ఒక అష్టకం రచించారండి. చిన్న బాలుడిగా ఉన్నప్పుడే నర్మదాష్టకము ఇప్పటికీ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుందండి. ఆ అష్టకం చదివితే అవి చదివినా విన్నా చాలా విశేష ఫలితం అండి. మరొక ముఖ్య విషయం అండి, ఏ పుష్కర స్నానం చేసినప్పుడైనా పఠించవలసిన ఒక గొప్ప మంత్రం ఉందండి. అది మీకు తర్వాత చెప్తాను. దానికి ఒక కథనం ఉందండి. అదేమిటంటే దధీచి మహాముని అని మీ అందరూ వినే ఉంటారు. ఆయన మహాముని అండి, మహాభక్తుడు, మహాతపస్వి. రాక్షసుల్ని దేవతలు గెలవలేక చాలా బాధలు పడుతూ ఉండేవారటండి. ఆ రాక్షసుల బాధ నుండి ఉపశమనం పొందడానికి దేవతలు పరమశివుని ప్రార్థించి మాకు ఎలాగా ఒక సరైన ఆయుధం కావాలి, ఈ దేవతలు ఈ రాక్షసుల్ని మేము గెలవలేకపోతున్నాము అంటే అప్పుడు పరమశివుడు ఒక దధీచి మహాముని అని ఉంటారు, ఆయన్ని ప్రార్థించండి, ఆయనే మీకు ఒక ఆయుధం మీకు ఇస్తారు అనేసి పరమశివుడు అన్నారటండి. అప్పుడు దేవతలు దధీచి మహాముని అడిగి, దధీచి మహాముని మీ దేహం నుండి ఒక ఆయుధం మాకు వజ్రాయుధం చేసిస్తేనే మేము రాక్షసుని గెలవగలుగుతాము, దానికి నీవు ప్రాణత్యాగం చేయాలి, మరి లోక కళ్యాణం కోసం తప్పదు కదా, ఈ రాక్షసులను గెలవాలంటే మాకు ఎటువంటి ఆయుధం లేదు, ఆ ఆయుధం నువ్వు ఇస్తేనే మేము ఆ రాక్షసులను గెలవగలుగుతామని దేవతలు ప్రార్థించారటండి. దధీచి మహాముని అంతకంటేనా నా శరీరము ఒక ఆయుధంలా తయారవడం నాకు అదృష్టమే కదా, మరి దీనికి ధర్మపత్ని అనుమతి కూడా తీసుకోవాలి కదా, నేను ప్రాణత్యాగం చేయాలంటే అని దధీచి మహాముని తన ధర్మపత్నిని నేను ప్రాణత్యాగం చేస్తాను, నా వెన్నెముక నుండి ఆయుధాన్ని తయారు చేసుకుని దేవతలు తీసుకువెళ్తారు, వాళ్ళు రాక్షసుని గెలవాలి అంటే నా వెన్నెముక నుండి తయారు చేసిన ఆయుధాల వల్లే సాధ్యమవుతుందని దేవతలు అంటున్నారు, మరి ప్రాణత్యాగం చేయడానికి నీవు అనుమతి ఇవ్వు అనేసి అడిగారటండి. భార్య దధీచి మహాముని భార్య చాలా బాధపడిందటండి. ఆమె అప్పుడు గర్భవతి, తప్పదు, భర్త మాట కాదనలేదు, చాలా బాధగా ఆమె తప్పదు అని అంగీకరించిందటండి. భర్త ఆయన దధీచి మహాముని తన భర్త అయిన దధీచి మహాముని ప్రాణత్యాగం చేయగా ఆ వెన్నెముక నుండి దేవతలు ఎన్నో ఆయుధాలు తయారు చేసుకుని వాళ్ళు రాక్షసులపై గెలవడానికి యుద్ధానికి వెళ్ళారటండి. అప్పుడు దధీచి మహాముని భార్య గర్భవతి, ఆమె చాలా బాధపడి సహగమనము చేసిందటండి. ఆ సహగమనం చేసినప్పుడు తన గర్భంలో శిశువుకి ఎటువంటి ప్రమాదం లేకుండా గర్భాన్ని చీల్చుకుని ఆవిడ సహగమనం చేసిందటండి. అది చూసిన ఆమె సహగమనం ఒక పిప్పల వృక్షం కింద అంటే రావి చెట్టు దగ్గర చేసిందటండి. ఆ రావి చెట్టు చూసి ఆమెని మాపలేక అయ్యో అని చాలా బాధపడిందటండి. దాన్ని పిప్పల వృక్షం అంటారు. అప్పుడు ఆ బాలునికి పుట్టుకతోనే తండ్రి లేరు, తల్లి లేదు. చాలా ఆ బాలుడు ఎన్నో కష్టాలు పడ్డాలటండి. పిప్పలాచార్య అని నామకరణం అని పిప్పలా వృక్షం పెంచింది కాబట్టి ఆ బాలుడి పిప్పలాచార్య అని నారద మహాముని నామకరణం చేశారటండి. నారద మహాముని ద్వారా ఆ బాలుడు తన తండ్రి మరణానికి తల్లి మరణానికి కారణం తెలుసుకుని దేవతలు నాకు ఇంత ద్రోహం చేస్తారా, నేను వారిని వెంటనే శిక్షిస్తాను అనేసి ఒక రాక్షసుని సృష్టించాలటండి పిప్పలాచార్యుడు సృష్టించిన రాక్షసు పేరు కృచ్చ అండి. ఆమెని దేవతలపైకి ప్రయోగించారండి పిప్పలాచార్య. ఆ కృచ్చ దేవతల వద్దకు వారిని దండించడానికి బయలుదేరిందండి. దేవతలు వెంటనే ఈ కృచ్చను చూసి భయపడి పరమశివుని దగ్గరికి వెళ్ళి, మహానుభావ పరమశివ శంభో శంకర మమ్మల్ని కాపాడు, ఈ రాక్షసు నుండి, ఈ రాక్షసు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు అని వేడుకున్నారటండి. పరమశివుడు అంతా తెలుసుకుని జరిగిన తప్పు గ్రహించి
అప్పుడు ఆ కృత్యను ఆపి పిప్పులాచార్యుని వద్దకు వెళ్ళి, నాయనా నువ్వు చేసిందేమిటి? నీ తండ్రి దేవతల కోసం తన ప్రాణత్యాగం చేసి తన శరీరాన్ని ఆయుధంగా మలిచి దేవతలకు ఇచ్చారు. రాక్షసులను కూడా రాక్షసుల్ని రాక్షసుల్ని శిక్షించడానికి. మరి ఆ ప్రయత్నం అంతా వ్యర్థం కదా! రాక్షసుల్ని పైని దేవతలు గెలవడానికి నీ తండ్రి ప్రాణత్యాగం చేశారు. నువ్వు మరే అదే దేవతలపై నువ్వు రాక్షసుని ప్రయోగించడం ఇది ఏమన్నా న్యాయమా? తప్పు. నీ తండ్రి చేసిందంతా వృధా అవుతుంది. నువ్వు నీ తప్పుని సరిదిద్దుకో అని పరమశివుడు నర్మదా నది ఒడ్డున కోరారటండి. ఇదంతా నర్మదా నది ఒడ్డున జరిగిందటండి. పిప్పలాచార్య జరిగిన విషయము పూర్తిగా తెలుసుకుని అయ్యో తన వలన తప్పు అయిందని ఆ కృత్యని ఉపసంహరించారటండి. ఆ కృత్య మరి నన్ను ఎందుకు సృష్టించారు? మరి నా ఆకలి తీరేది ఎలా? నేను దేవతలు తిందామని బయలుదేరితేనేమో మీరు వద్దని ఆపారు. మరి ఇప్పుడు నా ఆకలి ఎలా తీరుతుంది అని కృత్య అడిగిందటండి. అప్పుడు పిప్పలాచార్యులు ఒక వరం ఇచ్చారటండి. ఎవరైతే నదీ స్నానం కానీ పుణ్య నదీ స్నానం కానీ పుష్కర స్నానం కానీ చేసినప్పుడు ఒక నిన్ను తలుచుకుని చేస్తే వారిని నువ్వేమీ చెయ్యొద్దు. ఎవరైనా నిన్ను తలవకుండా స్నానం చేస్తే వాళ్ళు నదీ స్నానం చేసిన పుణ్యము పుష్కర స్నానం చేసిన పుణ్యము అంతా నువ్వు తినేయి అనేసి పిప్పలాచార్యులు పరమశివుడు ఆ కృత్యకి వరం ఇచ్చారటండి. అందుకనే తప్పకుండా ప్రతి ఒక్కరూ నదీ స్నానం చేసిన పుష్కర స్నానం చేసిన పుణ్య నదీ జలాలలో స్నానం ఆచరించిన ఈ కృత్య శ్లోకం తప్పకుండా చెప్పాలండి. ఈ శ్లోకం మీకు ఇస్తాను, అది తప్పకుండా చదివి ఆచరించండి. ఇంకొక పురాణంలో విన్నాను, అందరూ అమ్మో ఇంత శ్లోకం ఎలా చదువుతామో మాకు అందరికీ రాదు కదా అనేసి అడుగుతారండి. అప్పుడు దానికి మనకి ఆ శ్లోకము వస్తే చదవచ్చు, 2 లైన్లు ఉంటుందండి. లేదనుకుంటే కపర్ధి అని, కపర్ధి అంటే శివుని జటాజూటం అండి. కపర్ధి 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 అని నదిలో ములిగిన మనకి కృత్య మనల్ని చేరదండి. లోకభయంకరి అయిన కృత్య స్తోత్రాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తానండి. పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరి మృత్తికాంతే మయా దత్తం ఆహారార్థం ప్రకల్పయ అంటూ ఆ నదిలోని కొంచెం గట్టున ఉన్న మట్టిని తీసి నదిలో వేసి అప్పుడు స్నానానికి దిగాలండి. అదే స్త్రీలు అయితే పసుపు కానీ కుంకుమ కానీ ఈ మంత్రాన్ని పఠిస్తూ నదిలో వేసి ఆ నదీమాతకి నమస్కరించి అప్పుడు స్నానం చేస్తే విశేష పుణ్యం అండి. మీకు ఈ శ్లోకం డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నర్మదా పుష్కరాలు ఈ సంవత్సరం అంటే 2024 ఇయర్లో మే 1వ తారీఖు నుంచి మే 12వ తారీఖు వరకు జరుగుతాయండి. తప్పకుండా వీలున్న వాళ్ళు ఈ నర్మదా పుష్కరాల స్నానం ఆచరిస్తారని, ఎంతో విశేష పుణ్యం పొందుతారని ఆశిస్తూ, కనీసం నర్మదా పుష్కరాలకు వెళ్ళిన వాళ్ళు ఈ ప్రవచనం విన్నా ఎంతో విశేష పుణ్యం అండి. ఈ నర్మదా నది మహత్యము అంతా ఇంత కాదండి.